హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 5 ఆ మధ్యలో అవుతా ఉంది. నేనైతే మళ్ళీ చాలా కాలం తర్వాత క్యాంపింగ్ చేయబోతాను అనమాట. నేను అలానే మా తమ్ముడు, ఇద్దరు అన్నదమ్ములు కలిసి క్యాంపింగ్ చేయబోతున్నాము. మా తమ్ముడు వచ్చేసి చెరువులు చేపలు పడతా ఉన్నాడు. మాటలోనే వస్తున్నాడు, అడుగు నూరేళ్ళు ఉన్నాయి. అడుగుండి మావాడు. బయలుదేరదా మరి? నువ్వు రెడీ అయ్యట్రా. కేబులా మరి ఏడు చేయరా? ఆ లైట్కి ఛార్జింగ్ పెట్టావా? మరి ఛార్జింగ్ పెట్టుకొని రా లోపల. నువ్వు పొద్దున్న ఏం చేస్తున్నావు? సరే మంగబిడి వెళ్తున్నావు. అడంతా అడుగు ప్రాంతం ఉన్నాయి, సుబాబులకి వెళ్ళి అటు వెళ్తున్నాం. సరే రాజు పొదుగుతుంది కానీ బయలుదేరుతాం. మరి జాగ్రత్త ఇంటికాడ బయలుదేరదాం. నువ్వేడికి నువ్వు అవసరం లేదులే, కానీ పిల్లలు ఉన్నారు. ముందు రోజుల్లో ఇద్దరం కలిసి క్యాంపింగ్ చేద్దాంలే, చాలా బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ క్యాంపింగ్ వీడియో అంటే అసలుకి యూట్యూబ్ ఛానల్ అసలు ఎవరు లేరు. అంటే వేరే వేరే దేశాలు ఉన్నారేమో కానీ మన ఇండియాలో తెలుగు వ్లాగ్స్లో ఎవరు లేరు. ముందు రోజులు దేవుడి దేవాలా కొంచెం క్లిక్ అయితే కొంచెం సపోర్ట్ చేస్తే తప్పకుండా చేద్దాము. సరేనండి, ఇంకా త్వరగా అయితే మంగబీట్లో అంటే మా ఊరు నుండి దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో సుబాబులు అని చెప్పాను. ఇంకా చాలాసార్లు చూపించాం కదా మేము, వారితో పేపర్ చేస్తారని. అలాంటి ప్రాంతంలో చేస్తున్నాం రాజే. అటు ఎక్కువ పిడుగులు గిడుగులు ఎందుకు పడతాయి? పిడుగులు వర్షాలు పడుతున్నాయి. పురుగు గుట్ట అన్ని ఉండకుండా అటువంటి అడవుల్లో అన్ని ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉంటాం. నువ్వు నా భార్యగా జాగ్రత్త చెబుతున్నావు భర్తకి. ఇవ్వండి మబ్బులు నల్లగా పట్టినాయి. మరి ఈరోజు వాతావరణం బాగానే ఉంది. మరి అక్కడికి వెళ్ళినాక ఎలా ఉండిద్దో, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదా. ఏ క్షణాన వాతావరణం మారి వర్షం పడచ్చో తెలియదు. సరదా రా, నేను వెళ్తున్నా. రా, ఏం చేస్తున్నావు? రాజీ తలంబరాలు చల్లుకుంటున్నాడు. ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకసారి లుంగిలు కూడా చినుగుతాయి, ప్యాంట్లు కూడా చినుగుతాయి. మాకు ఏం చేస్తాం, అలాంటి బండి తీసుకున్నాం. మరి అన్నీ సర్దుకున్నాక బయలుదేరదాం. మరి ఓకేనండి, బండికి అయితే మొత్తం సర్ది తీసుకున్నాను. ఇంకా బయలుదేరదాం. ఇప్పటి నుంచి బండి కాదు, నాకు రాజు ఉంటే ఎప్పుడైనా రాజకుమారి నా ఏంటుంటే నాకు ధైర్యం ఎప్పుడైనా. అలాంటిది రాజకుమారి ఇప్పుడు ఈరోజు నాతో ఉండట్లేదు కాబట్టి ఇంకా రాజీ, దీని పేరు రాజీగాడు ఇక్కడి నుంచి. ఇది అబ్బాయి బండి కాబట్టి రాజకుమారి రాజీ పెట్టుకొని గాడు పెట్టుకుంటే రాజీగాడు అయిపోయాడు బండి. సరే రాజీతో బయలుదేరుతున్నాం మరి. ఇంకా సరే మరి బయలుదేరా మరి. ఇంకా పదండి, మరి అడ్వెంచర్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఎలా ఉంటుంది చూద్దాం. అమ్మా ఎదురు రాపోండి మీరు. నేను 300-400 కొట్టిస్తాను ఉంటాను. ఉంది 1 లీటర్ ఉండిద్ది, అయినా పోసుకుందాం. మొదలుకి సెన్సర్ బండ్లు ఆయన అంటే ఇంకా నెట్టుకుంటూ రావడమే. ఓకే అండి, మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్లు దాకా చేశాను. ఇంకా అందరూ చూసే వాళ్ళు ఏది నాని బ్యాగ్ పట్టుకొని ఎక్కడికో బాగాడు అనుకుంటా ఉన్నారు. వాళ్ళు తెలియదు క్యాంపింగ్ అనే విషయం. సరే నేనైతే ఇంకో 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. లొకేషన్ చాలా బాగుంది చూడండి. లొకేషన్ సూపర్గా ఉంది. ఇవన్నీ మా ఊరు పొలాలు దున్నుతున్నారు. కాలం వచ్చిందో లేదో ఈ సంవత్సరం. కాలం రాకపోతే మాత్రం మాకు కరువే, పనులు కూడా తక్కువ అయిపోయింది. కాలం రావాలని చెప్పేసి మా ఊరికి కామెంట్ చేయండి, అలానే కోరుకోండి. సరేనండి, మనమైతే ఇంకా క్యాంపింగ్ చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇది నూతనం కట్టిన కొత్త బ్రిడ్జి. ఇక్కడ ఆగేసి మాట్లాడుకుందాం కాసేపు. మీకు లొకేషన్ చూపిస్తాం, బాగుంటుంది. ఇదండి, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని అది మంగబీడు అంటారు. మంగబీడు అది అటు పక్క ఇంకా పెద్ద బీడు ఒకటి ఉంది. తర్వాత వచ్చేసేమో ఇటు ధర్మపురి, ఇటు పక్క వచ్చేసేమో ఇటు గుంటిపాలెం, అటు పక్క ఇంకా పై ఊర్లు, ఇటు పక్క వచ్చేసేమో మా ఊరు వైకల్లు, అటు పక్క మాట 4 దిక్కులు. సరే మనం అయితే ఇంక లోనికి వెళ్ళిపోయి క్యాంపింగ్ చేద్దాం. ఓకేనా? ఈ రోడ్ల మీద ఏం బాగుంటుందిలేండి. ఈసారి మీరు చెప్పండి, దాన్ని బట్టి బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద కూడా క్యాంపింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను నేను.
ఇంకా మన రాజీ గారిని తీసుకొని బండి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అక్కడికి వెళ్దామండి, ఆ గుట్టల కాడికి. ఆడైతే బాగుంటుంది, అడ్వెంచర్గా ఉంటుంది. ఓకేనా? మా బాబాయ్ వస్తున్నారు చూడండి. చెప్పలా మీకు ఇంతకుముందు ఈ కింద నుంచి వెళ్ళేవాళ్ళు పరంటాకు. ఈ దారి వచ్చేసి మా ఊరు నుంచి వినకొండకి 5 కిలోమీటర్ల దూరం. వేరే ఊరు అంటే శవలపురం నుంచి పోతే 30 కిలోమీటర్ల దూరం. ఇటే ఎక్కువ శాతం వెళ్తారు. ఇటేమో మట్టి రోడ్డు. ఒకవేళ వేరే రూట్ వెళ్ళాలనుకుంటేనేమో తార్ రోడ్డు. కానీ మాకు ఎక్కువ ఇటే తొందరగా వెళ్ళాలంటే. ఈ బ్రిడ్జి వచ్చిన కాంచి ఇంకా ప్రతి ఒక్కరు ఇటే వెళ్తున్నారు. సరే, మనమైతే పొద్దుగొస్తుంది, లైట్ ఫెయిల్ అయితే లోనకైతే అక్కడికి వెళ్ళిపోతాం, ఆ తాడి చెట్లకి ఆ మధ్యలో. సరేనా? బయలుదేరదాం మరి లోనకి. ఆ గృహలోకి వెళ్తాం మనం, ఆ వాగు గృహలోకి. అండి, మనమైతే రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం, కానీ బండి ఇంతగా గురుగురు అంతా ఉంటుంది. అది ఏం జరిగిందంటే చివరి చూడండి, బండికి రాసిపోతా ఉంది. అదిగోండి, అప్పుడే రాసుకుపోయింది. రాజు చెబుతానుంది, బావా జార్జే బావా చినిగిపోయింది, ఈ టైర్ తగిలితే మామూలుగా ఉండదు, ఎన్నో కాయలు పోయినాయి, ఎన్నో కూరగాయలు నాశనం అయినాయి, ఈ టైరే మంచిది కాదు అని చెబుతా ఉంది. దీన్ని తగిలించుకుంటే ఇంక ఇలాగ ఇంత దారుణం ఇద్దని ఇప్పుడే చూసా. చేసేదేముంది, దించుకోవాలి. మనం ప్లేస్ సెట్ చేసుకుందాం ఫస్ట్. ఈ తాడి చెట్లు మధ్యలో వేసాం కదా, గోలగా ఉంటుంది, గాలి ఎక్కువ ఉండేది కదా. ఆ గోల శబ్దానికి ఏమైనా దగ్గరకు వచ్చే కూడా తెలియదు. ఇది కాలువ, వాగు, పరంటాకు వాగు అంటారు దీన్ని. ఈ వాగులో దిగి అంటే ఒక 2 నెలలు 2 months క్రితం వచ్చినట్టయితే చేపలు ఖచ్చితంగా దొరికాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా గుంతలు కూడా కనపడవు. ఒకవేళ గుంతలు కనపడితే బాగుండు, వాటిలో చేపలు ఉంటాయి, చేపలు పట్టుకోవచ్చు. ఇదంతా చూడండి ఎలాగుందో. పొలంలో సేకరించుకోవాలి అంటే పొలంలో ఏరి పెట్టుకుని దగ్గర ఉంచుకుంటే నైటు మనకి ముఖ్యంగా కావాల్సింది ఒక మనిషి లాంటి ధైర్యం ఇచ్చేది ఏదైనా ఉందంటే మనకి నిప్పే. ఆ నిప్పు ఉంటే మనకి ఏ జంతువులు, నక్కలు కానీ అడుగు పందులు కానీ దగ్గర రాకుండా ఉంటాయి. నిప్పుని చూసి భయపడి ఇలాంటివన్నీ దగ్గర చేర్చుకుందాం. కొంచెం ముందు పోదామా, అలా ఏదైనా గుట్టకుంది, అక్కడ గుంత ఉండిద్దేమో. ఒకవేళ చేపలు ఉంటే బెనిఫిటే మనకి. జాగ్రత్తగా ఆచి చూసి నడవాలి. తాసుపాములు అలాంటివి ఎక్కువ ఉంటాయి. నీళ్ళ ప్రవాహం ఎక్కువ అయ్యి ఈ చెట్టు పడిపోయేసరికి ఇక్కడంతా చెత్త పేరకపోయింది. ఇక్కడ అర్థమైందా? ఆ మూలకి వెళ్దామా? ఈ ఈతాకు చెట్లు, ఈ ఈతాకు చెట్లతో మనం ఈతాకు చీపిరి చేసుకోవచ్చు అన్నమాట. ఓ పండగ కూడా ఉంది. ఈ నిమ్మేందో మరి నాకు అర్థం కాలే. మనుషులు పోసిందా లేదా ఏమన్నా అడవి పందులు కానీ నక్కలు కానీ పోసినా అర్థం కావట్లా. మల విసర్జన. ఇదిగో ఇక్కడ కూడా ఉంది నిమ్ము. తాడికలు కూడా ఆడలేవే. తాడికలు తిందామంటే సీగు తాడికలు ఉంటాయి కండి, అవి ఇటు. ఓకే, మనం చాలా దూరం వచ్చేసాం. పైకి ఎక్కేసి మన క్యాంపింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీకు ఈ చెట్టు ఏదైనా గుర్తుందా? ఈ చెట్టు ఏంటిదో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకు తెలిసినంత వరకు వీటి కాయలు బంకగా ఉంటాయండి. కింద పోయి చూపిస్తా ఉన్నాండి. కాయలు తిన్నా కాంచి దాహం ఎక్కువ అవుతూ ఉంటుంది, మంచులు ఎక్కువ తాగాలనిపించిద్ది, కానీ కాయలు తీపిగానే ఉంటాయి. మళ్ళీ ఇదిగోండి ఇవి. వీటి పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. తిన్నా తీగనే ఉంటుంది, కానీ మంచిలు ఎక్కువ అవుతాయి. చిన్నప్పుడు తినేది అంటే నోరు కూడా బంక అయిపోయింది. మెల్లమెల్లగా సూర్యమామ కూడా వెళ్ళిపోతున్నాడు. మనం త్వరగా అయితే క్యాంపింగ్ సెట్ చేసుకుందాం.
మనమైతే ఇక్కడైతే క్యాంపింగ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే క్యాంపింగ్ ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, మన దగ్గర సాప్ కూడా తీసుకురాలేదు, పొనుకోవడానికి కొంచెం మెత్తకుంది, ఎందుకంటే గడ్డి ఉంది కదా, అందుకని చెప్పేసి చెట్టు కింద వేసుకుంటున్నాం. ఏం గాలిబోలు తోలినా చెట్టు ఎరగవద్దు కదా, ఎరగదులే. సామాన్లు పెట్టుకున్నా. బ్యాగ్ ఒకటి ఉంది, ఒకటి మిస్ అయిపోయింది. ఏంటంటే క్యాంపింగ్ టెంట్ మిస్ అయిపోయింది. ట్రైపాడ్ అన్న క్యాంపింగ్ టెంట్, అది వచ్చేసి గొల్ల అక్కడ పడింది, కనపడుతుందా? అదిగోండి ఆడబడింది, తెచ్చుకుందాం. దొరికిందిరా. ఆడ రోడ్డు మీద పడిపోయినట్టయితే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళమే. బరిగొడ్లు పోయేవాళ్ళు, చేత పట్టుకుని పోయేవాళ్ళే, మనకేమో స్వయం అనిగేదే. ఈ ప్లేస్లో మనం క్యాంపింగ్ వేసేసుకుందాం. అరే బాబాయ్, గాలి దెబ్బకి లేచిపోతా ఉంది, పరిగెడతా ఉంది అది. అదిగోండి చూడండి ఎలా లేచిపోతుందో. దానికి మేకులు ఇచ్చాను, మేకులు పడతా. అదేనండి నా క్యాంపింగ్ టెంట్ వచ్చేసి కొంచెం పైన చూస్తున్నారా, కొంచెం ఇరిగి ఉండేసరికి అది అటు ఇటు ఎగురుతూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి బండి తీసుకొచ్చి దాని మీద ఎక్కించాను. క్యాంపింగ్ కొంచెం అంటే కింద లేరు కొంచెం లాగి ఆ కవరు బండి దాని మీద ఎక్కించాను అనమాట. అప్పుడు ఇంకా కదలకుండా ఉంది గాలికి. ఇంకెంత పెద్ద గాలి వచ్చినా కూడా ఇంకా బండి కదిలితేనే అది కదిలేదు, లేదు కదలదు. ముందే లోనికి వెళ్ళిపోదాం. ఇగో అండి బండి ఎక్కించామాట. మనం బండి ఎక్కించేసరికి టైట్ అయిపోయింది. మనకి ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా దిగిలేం లేదు, మనకి క్యాంపింగ్ లేచిపోదు. ఓకేనండి, మన క్యాంపింగ్ టెంట్ అయితే ఇంకా సెట్ చేసేసుకున్నాము. త్వరగా ఈ మెల్లాన్ని శుభ్రం చేసుకొని మన ఐటమ్స్ ఏమేమి చేసుకోబోతున్నాము, స్పెషల్ ఏందో చూద్దాము. మాటలోనే మా తమ్ముడు కూడా వచ్చేస్తున్నాడు. మా ఊరితో పాటు కుక్క కూడా, స్పార్కీ గాడు కూడా వచ్చేసాడు. అదిగోండి స్పార్కీ, దా దా దా. అటు రేపు వేద్దాంలే, లోనికి వెళ్ళాలి సుబాబుల్లో. అటు ఇంకా ఫుల్ అడ్వెంచర్గా ఉంటుందండి. అది అడుగు ప్రాంతం కనపడి చూసారా, అటు పక్క. ప్రస్తుతానికి ఫస్ట్ టైం కాబట్టి మనం ఇలాగ కొంచెం సేఫ్గా చూసుకోవాలి. ఓకేనా, చూడండి ఎలా లేచిపోతుందో. అప్పటికి బండి పెట్టకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేది. బండి వచ్చేసి 1.5-2 గంటలు ఉండేది కదా, అందుకని చెప్పేసి ఆగింది. చాలా ప్రశాంతంగా ఉంది. స్పార్కీ, నువ్వేంది అచ్చ నాలాగా ఉండవు, నల్లగా. దించుకో, అన్ని దించుకో, సెట్ చేసుకో. మరి మావాడు క్యాంపింగ్ ఒక కొత్తది కొనడండి, మొత్తం బిగించిన తర్వాత చూపిస్తారు చూడండి. కావాలనుకుంటే పూర్తి వీడియో ఛానల్ పేరు ఏం పేర్రా, యూఆర్ సుబ్బి బుజ్జిలో ఉంది చూడండి. యూఆర్ సుబ్బి బుజ్జి ఛానల్లో మా వాడు మొత్తం క్యాంపింగ్ వీడియోస్ నాకంటే ఇంకా చాలా బాగుంటాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. కావాలంటే మీకు కొలాబరేషన్ కూడా చేస్తాను, చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానండి. ఇప్పుడు ఇగో నేను బండి ఎక్కిచ్చేసా ఒక అంచు, ఎక్కి బట్టి ఇంకా అలాగుంది ప్రశాంతంగా. గాలి మనది బిల్డింగ్ ఏం కాదురా, మనం ఎటు పెట్టినా కూడా గాలి వస్తాను ఉండిద్ది. తమ్ముడు వచ్చేసి క్యాంపింగ్ టెంట్ మర్చిపోయిందండి. ఈ కుక్క ఏమి ఉండట్లా, పరిగెడతా ఉంది. చూడండి అసలు ఒంట్లో ఇది నిలబడతలేదు. అంటే మా ఊరు పోయాడు కదా, మా ఊరి నుంచి దానికి అన్నం పెట్టడం, దానికి మాంసం కూర, మొక్కలు, ఎనికలు అన్నీ పెట్టడంతో యజమాని, ఎంతైనా యజమాని కదా, నా యజమాని పోతుందని చెప్పేసి
రేపు పరిగెడుతుంది. ఒరే సుబ్బుగో, అది వెళ్ళిపోయింది కుక్క. ఒరే సుబ్బు, ఓరే దగ్గరికి వెళ్ళిపోయింది, నన్ను పడేసి పరిగెత్తింది, మామూలుది కాదు. అదిగోండి కనపడిందా స్పార్కి కాదు, చూడండి ఎంత దూరం పోయాడు మా తమ్ముడు దగ్గరికి. అంతేనా, కుక్కలకు ఉన్న విశ్వాసం మా మనుషులకు ఉండదు. మా వాడు బండి ఎక్కించుకుంటాడు ఇంకా దాన్ని. అదిగోండి బ్యాగు, క్యాంపింగ్ బ్యాగు. క్యాంపింగ్ బ్యాగు, లైట్, తర్వాత వాటర్ బాటిల్, సాపా ఇవన్నీ చేసుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి, మంచినీళ్ళు 10 లీటర్లతో 15 లీటర్లతో. తర్వాత వచ్చేసి మనకి ఈరోజు స్పెషల్ చేపలు. ఇంకా మా ఊర్లో చేపలు పడతామని చెప్పే కదా, ఇంకా చేపలు తీసుకొచ్చాడు అన్నమాట. కొరమైన చేప, తెల్ల చేప మొత్తం కేజీ ఉండిద్ది. మనం వచ్చేసేమో ఎగ్స్ తెచ్చుకున్నాము, కూరగాయలు తెచ్చుకున్నాము, తర్వాత రైస్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా రాజకుమార్ కర్రీ కూడా పెట్టింది ఈరోజు, ఎగ్ కర్రీ పులుసు పెట్టింది. ఇంకా ఒకవేళ మామూలు రైస్ వండుకొని ఈరోజు నైట్ ఇక్కడ గడుపుదాం అని అనుకొని నేను ఆ ఉద్దేశం వచ్చాను. మా తమ్ముడేమో అన్న చెరువులు చేపలు పడుతున్నారు కదా తీసుకొస్తాను చెప్పేసి ఇది తీసుకొచ్చినమాట. మనకేమో షార్గా పనికొచ్చిద్ది, చేపల్లోకి రైస్ తినొచ్చు. ఓకే, త్వరగా మా ఊరు రావాలి, వస్తే కానీ కాసేపు హంటింగ్కి వెళ్దాం. హంటింగ్లో మనకి ఏమో దొరికితే చూద్దాం, ఓకేనా అండి. మనకైతే లైట్ ఫెయిల్ అవుతా ఉంది. మా తమ్ముడు చెప్పి పరదాను అలా ఒకసారి సాప 2 తీసుకురామాను. పరద ఎంత తీసుకురామని చెప్పానంటే మబ్బులు ఏందో నల్లగమ్మిని, ఈ నైట్ నాకు అనుమానం ఉంది వర్షం పడితేమని చెప్పేసి. ముందుగానే మనం జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుంటే పోయిద్ది, ఎందుకంటే మనకు దాని మీద పైన క్యాప్ కూడా లేదు. మా తమ్ముడికి 2-3 సార్లు ఇచ్చినప్పుడు క్యాంపింగ్ చేస్తా అక్కడక్కడ పడేశాడు, అయిపోయినాయి. అందుకని చెప్పి పరద తెచ్చుకుంటే పైన కప్పుకొని ఉంచుకోవచ్చు ఒకవేళ వర్షం పడితే పరిస్థితిలో. ఆ లోపల పుల్లలు ఉన్నాయి కదా, ఏడే ఉండే పుల్లలు, ఈ పుల్లలు అక్కడ పుల్లలు మొత్తం ఏరుకొని అక్కడ ఉండే అక్కడ దగ్గర వేసుకుంటే ముందు క్యాంప్ ఫైర్ వేసుకుందాం. లైటింగ్ ఫెయిల్ అవుతూ ఉంది, గాలి మొత్తం తెగ వీస్తూ ఉంది. ఆ బండి లేకపోతే మాత్రం నా క్యాంపింగ్ టెంట్ కిలోమీటర్ పరిగెత్తుకుంటూ పోయేది, దానికోసం నేను కూడా పరిగెత్తుకుంటూ పడిపోతూ ఉండేవాడిని ఆ గిన్నెల కాడ. పుల్లలు ఏరుకుందాం. మనకైతే పొలాలు అడవిలో దండిగా ఉంటాయి, ఎన్ని కావాలంటే అన్ని. పడేసింది. పైకి లెక్కుతుంది. ఇలా వేసుకుంటేనే మనకి సేఫ్టీ, గాలి లేకుండా. మైనస్ ఏంటంటే పుల్లలు కొంచెం ఎదరేసుకొని ఇంకా ఫైర్ వేసేసుకుంటాం. లైట్ ఫెయిల్ అవుతూ ఉంది. మన పక్కనే ఇంకా 2 అన్నదమ్ముల టెంట్లు సూపర్గా ఉండే చూడడానికి. అయితే ఆరెంజ్, నాది కూడా ఆరెంజ్ అని బ్లూ, 2 సెట్ చేసేసుకుంటాం.
వచ్చినట్టయితే ఇంకా సూపర్గా ఉండేది. ఒక వాటర్ ఫాల్స్ లాగా పక్కనే క్యాంపింగ్ చేసుకున్నట్టుగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళమే కదా. ప్రశాంతంగా ఇలా కొనుక్కోవచ్చు, ఎంజాయ్. ఫిషెస్ కూడా శుభ్రంగా కడిగేసి. ఓకేనండి, టైం వచ్చేసి ఖచ్చితంగా 7 అవుతా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి మా బామ్మర్ది ఒకడు ఉన్నాడు, వాడి పేరు బెట్లి అని పిలుస్తూ ఉంటాము. మామూలు పేరు వచ్చేసి పవను. ఇంకా నేను క్యాంపింగ్ వెళ్ళాలని చెప్పేసి 10 రోజులు పెట్టి ట్రై చేస్తూ ఉన్నాను. అయితే ఎప్పుడు అడిగినా వస్తా బావ అని చెప్పేసి ప్రతిసారి అంటా ఉన్నాడు. ఇంత కూడా సరే రా నేను బయలుదేరుతున్నాను రా అని చెప్పాను. ట్రాక్టర్కి వెళ్ళాడు మాట అబ్బాయి. ట్రాక్టర్కి వెళ్ళి తర్వాత వాళ్ళ ఓనర్ ఉంటే అబ్బాయి వాడు ఈరోజు రాడు అబ్బాయి నువ్వు వెళ్ళని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చిన తర్వాత బావా నేను వస్తాం బావా అని చెప్పేసి ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాడు. తొందరగా పాపం తీసుకొద్దాము, చేయబడింది, నడుచుకుంటూ వస్తున్నాడంట. వాడి ఇష్టాన్ని కాదనుకోదు. సరే వెళ్దాం, వాడు ఎంజాయ్ చేస్తాడుగా, బయలుదేరదాం అండి. మా తమ్ముడు మొత్తం సెట్ చేసేసుకున్నాడు, వాడు కెమెరా సెట్ చేసుకున్నాడు. మనం కూడా ఏం సెట్ చేసుకోవాలా, వచ్చిన కాంచి ఇంక రింగ్ లైట్ లోన్ పెట్టేసుకుందాము. ఇంకా వంట మనం భోజనం చేసుకుందాము. మా తమ్ముడేమో నేను భోజనం ప్రిపేర్ చేస్తే వాడేమో కూరకు సంబంధించింది ప్రిపేర్ చేసుకుంటాడు. సరే నేను వెళ్ళొస్తా, మరి జాగ్రత్తగా ఉండు. దారి రోడ్డు ఒకటే కనపడతా ఉంది మాకైతే. ఈడండి మా బామ్మర్ది గారు, హాయ్ చెప్పరా. మా బామ్మర్ది గారి పేరు బెట్లి. ఓకేనండి, ఈ పొలాల్లో బండి కూడా సరిగ్గా పోవట్లా. మా బామ్మర్ది దింపితే వెళ్తా ఉన్నాడు. మీరు గమనించారు లేదో, నక్క అదిగోండి, నక్క కనపడిందా, అదిగోండి. ఓ 2 నక్కలు ఉన్నాయి. నువ్వు చేసే చేపల ఫ్రైకి వాసనకి నక్కలు కూడా వచ్చినాయి సుబ్బు దగ్గరికి, చూసావా? అయ్యో ఇక్కడ కనపడ్డాయి 2 నక్కలు వచ్చినాయి. ఆ చేపల వాసనకి మాకే ముక్కులు పగిలిపోతుంటే అవి మొదలుకి నీస్తేనే వాడికి ఇంకెంత ఉదారంగా ఉండిద్ది. అగో పెద్దలైతే ఈ కాలం కనపడుద్ది మీకు. అవును, నిప్పుల మీద కాలుతా ఇది చేస్తా ఉంటాయి కదా. మన గ్రిల్ చికెన్ చేస్తా అన్నట్టుగా మా వాడు కట్ల మీద కాల్చాలని చూసింటారు చేపలనే. అలా చిరుత సినిమాలో వాళ్ళు తప్పించుకుని పోయి సముద్రంలో కాల్చుకుంటే చూసావా? ఆ చేప ఎంత అంటే నువ్వు కొనలేవు, నేను ఈయన అని అంటాడు. అట్టా చివరికి ఇలాగా ఎట్ట అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నేను ఎట్ట చేయాలని మా వాడు అట్ట చేయాలని. ఏం చేప చెదిరిపోయింది, ఈ చేప బాగుంది, ఒక్కోటి చేయాల్సింది రా సుబ్బు. ఎందుకంటే మళ్ళీ గ్యాస్ దండగా మూలిక గాలికి అటు ఇటు పోతుంది గ్యాస్, అందుకని పట్టుకోరా మా వాడు చెప్పింది చెయ్యి. ఇంకా 3వ వాడు మాకు జాయిన్ అయిపోయాడు అండి. ఇంక 4వ వాడు ఇవ్వడం. మరి మొత్తానికి ఒక టీం లాగా ఉంటాం మేము. పొడుగు చేప అయితే నిలబడేది. సరేనండి, అది సుబ్బు అన్నం అనుకుందాం మరి. అది అయిపోయిన తర్వాత తీరా మన దగ్గర చూడు. అది మన క్యాంపింగ్ టెంట్. అది మంది. మొత్తం తీసేయి. స్మెల్ మాత్రం మామూలుగా రాట్లా. అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసావు సుబ్బు. అవి కూడా నువ్వు వేయాల్సిందిరా, చేప జన కూడా దీంట్లోనే వేగేదేగా, విడిగా వేపుకుందామా? ఆ పని చేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్ అమోఘం. మా వాడు నూడిల్స్ బండి కానీ ఊపుతాడు చూసావా? ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అట్టుందా గిన్నె. అదే మెల్లిగుట్టనా చేపల ఫ్రై, చేపల ఎగ్ ఫ్రై అనేది యూఆర్ సుబ్బు పూజ ఛానల్ అయితే ఉండిద్ది, దాంట్లో చూసేయండి. దీంట్లో వచ్చేసి మొత్తం ఇప్పుడు ఇక్కడ రైస్ మాత్రమే, అలానే క్యాంపింగ్ అడ్వెంచర్స్ ఎంత థ్రిల్లింగ్ ఉండిద్ది మాట దీంట్లో. అది సో అయితే ఇక్కడ మా అన్నయ్యను వాళ్ళిద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. దాంట్లో మూత పెట్టంటావు, పురుగులు కూడా ఉడుకుతాయి ఇలాగుంటావు. ఇక్కడ కాదు కానీ మొన్న రోజునైతే నేను అక్కడ కుంటగడ క్యాంపింగ్ చేసినప్పుడు ఉత్తి పురుగులే. ఫస్ట్ నూనె పోతే నూనెలో పడి ఏం కాలే అది పడి ఒకసారి మాడిపోతుంటే తీసి ఆ నూనె పడేసి మళ్ళీ లాంటి ఇంట్లోకి వెళ్ళి అప్పుడు కూర్చొని చేస్తే కానీ అప్పుడు పని అవ్వలేదు. మా బామ్మర్ది గాడు గత 10 రోజులు పెట్టి క్యాంపింగ్ ఎప్పుడు బావా ఎప్పుడు వెళ్దాం అని అడుగుతూ ఉంటాడు.
వెళ్దాం లేరని చెబుతూ ఉంటాను. ఈ రోజు కుదిరింది మాట. ఈ రోజు కూడా వస్తా అని చెప్పేసి ఫోన్ చేసిన తర్వాత బావా నాకు రావడం కుదిరితే ఆ టాటర్కి వెళ్తామని చెప్పాడు. సరే ఎవరికైనా పని ఉంటుందని చెప్పేసి ఇంక నేను వచ్చేసాను అనమాట. సోలో క్యాంపింగ్ అని చేద్దామని. తర్వాత మా తమ్ముడు వచ్చాడు, తర్వాత మా బామ్మ దగ్గర వచ్చాడు. స్వాగతం సుస్వాగతరా మన క్యాంపింగ్ ఛానల్లోకి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పవన్ అందరూ లవర్ బాయ్ అంటా ఉంటారు అన్నమాట. బెట్లీ రాజ్ ఆర్మీ బెట్లీ అది ఎవరు బెట్లీ అని పెట్టింది? చక్రాజా. మా చైనా ఐటమ్ లాగా ఉంటాడు అన్నమాట. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సరే వంటలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేద్దాం. ఆ లోపల నక్కలు చూద్దాం పదండి. నక్కలు కన్నీగా దాక్కొని చూస్తామండి. గుంట నక్కలు అదే ఎదాకు వచ్చినారా. ఇంకా 11-12 గంటలప్పుడు చూడాలా విజువల్స్. సూపర్గా ఉండిద్ది. ఈ అరిచే అరుపులకి లేదు గుడిసి మొత్తం ఊగిపోవాలా. ఓకేనండి, వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి తోలుతుంది. వర్షం ఏ టైం అయినా వంగొచ్చు, అంటే పడవచ్చు. మనకైతే పడద తెచ్చుకున్నాము, ఇబ్బంది లేదు. మా తమ్ముడు దానికైతే ఇంకా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా వాడికి పైన ఒక క్యాప్ లాంటిది డబుల్ క్యాంపింగ్ టెంట్ ఉందన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది. భోజనం చేసేసి ఫుల్ ఆకలేస్తున్నాను మాకైతే. తినేయాలి తర్వాత. ఎందుకోండి చేప జొన్న ఫ్రై, తర్వాత వచ్చేసి ఇంకా ఫిష్ ఫ్రై. ఆ లోపల అయితే అన్నా దీని స్పూన్ కూడా వచ్చింది రాదు. సూపర్ అండి, చూసుకో బట్లీ. అని చేసావా? ఓకేనండి, ఇప్పుడు టైం చేసి దగ్గర 10:30 మధ్యలో అవుతా ఉంది. మనకైతే వేడిగా ఇంకా భోజనం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి రండి చూపిస్తా. ఒకసారి ఇంకా సుబ్బు భోజనం వడ్డించుకుందాం. ఇంకా రండి. వస్తూ బఫే కూడా తీసుకొచ్చారండు. వడ్డించమంటావా? ముందుగా దిగదండి చేపల ఫ్రై చేసి ఒక అరగంట అవుతుంది. వేడిగా ఉందా? ఒక రకంగా ఉంది. అన్నం మాత్రం వేడిగా ఉంది సూపర్గా. ఈ బఫే కడిగావా? సూపర్ టేస్ట్. ఫుల్ అండి. ఏదో కర్రీ ఉండాలి ఎదురా? ఏడా ఉందా? మా తమ్ముడికి పులుసు, ఎగ్ పులుసు ఇది. బెట్లే రా కూడా భోజనం చేద్దాం. ఇంకా ఎంత టైం ఎంత అవుతుంది? షికార్కి వెళ్దాం. మరి లైట్ ఫెయిల్ అయిందా? ఈరోజు లైట్ ఫెయిల్ అయిందా? అది ఫుల్ ఛార్జింగ్, లైటింగ్ బాగున్నాడైతే. మా వాడి దాంట్లో 4-5 ఛార్జింగ్ ఉంది. దాంట్లో ఏమో అసలు ఆ పెద్ద లైట్ ఏమో ఛార్జింగ్ పెట్టుకోదంట. అసలు ముందు రోజుల్లో స్పార్కి పెద్దోడైతే మాత్రం 24 hours ఉన్నా కూడా దిగులేదు. అది కదా హంటింగ్ అయితే. హంటింగ్ ఇంత పరిగెత్తడం కూడా మామూలు పరిగెత్తలేదు బాబు. నన్ను పడేది ఇంత కుక్కరా, నల్ల కుక్క ఒకటి పెంచుకున్నది 5,000 అయితే. దాని పేరు ఏం పేర్రా? ముగ్గులు మామూలు లేదు. 2 సెకండ్లు వచ్చిందిరా. చూసా నువ్వు పట్టుకో ఉన్నావు. రోడ్డు ఎక్కి నేను చూసాను, రానే వచ్చింది. ఎట్టుంది బెట్లే? బాగుంటుంది. ఈ చెట్టు కింద ఉండకూడదని ఇప్పుడే తెలిసింది, ఎందుకంటే ఇది పెలుసు చెట్టు. ఈ చెట్టు కింద క్యాంపింగ్ వేయకూడదు కదా బెట్లే. ప్రశాంతంగా నిద్రపోవచ్చు దిగులు లేకుండా.